టీడీపీ పార్టీ అధికారంలోకి రాగానే బోధన రుసుముల చెల్లింపుల్లో పాత విధానాన్ని అమలు చేస్తామని నారాలోకి హామీ ఇచ్చారు. తెదేపా అధికారంలోకి రాగానే బోధన రుసుముల చెల్లింపులో పాత విధానాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. చినకాకానేలో అపార్ట్మెంట్ వాసులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్నారు. వైకాపా ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై చర్చించేందుకు తాను సిద్ధమని సీఎం జగన్కు సవాల్ విసిరారు. మండు టెండర్లోనూ రోజుకు 3 సభల్లో పాల్గొంటున్న తెదేపా అధినేత చంద్రబాబు యువకుడిలా తిరుగుతున్నారని, ఏసీ బస్సుల్లో తిరుగుతున్న సీఎం మాత్రం 3 రోజులకు ఒకసారి విరామం తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలపై మాట్లాడే అర్హత జగన్కు లేదని తెదేపా ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పూలింగ్ అనేది చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా చేశాం. మనం చూసాం, వెస్ట్ బెంగాల్లో ఒక కార్ ఫ్యాక్టరీ కోసం ప్రభుత్వాలే మారిపోయినాయి. అలాంటిది రైతులను ఒప్పించి 3 పంటలు పండించే భూమిని 5 కోట్ల ఆంధ్రుల కోసం తీసుకున్నాం. రోడ్లు ప్రారంభించాం. సచివాలయం అసెంబ్లీ ఆనాడు కట్టాం. SRM, వేద్ ఇట్లా అనేక యూనివర్సిటీలు కూడా అమరావతికి తీసుకొస్తాం జరిగింది. దాంట్లో పాటు అనంతపూర్కి కియా మోటార్స్ తీసుకెళ్ళాం. చిత్తూరుకి సెల్ ఫోన్ ఎలక్ట్రానిక్స్ తయారు చేసే పరిశ్రమలు తీసుకెళ్ళాం. ఉభయ గోదావరి జిల్లాలకి పెద్ద ఎత్తున డిఫెన్స్, ఫిషరీస్ ప్రోత్సహించాం. ఉత్తరాంధ్రకి ఏకంగా అనేక ఐటీ పరిశ్రమలు తీసుకెళ్ళాం. వాస్తవంగా ఎవరైనా కంప్లైంట్ చేయాలంటే అమరావతి రైతులు కంప్లైంట్ చేయాలి. ఇక్కడ ఒక్క పరిశ్రమ రాలేదు. కానీ లేదు, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలి అని ఆనాడు కూడా మీరు ఎప్పుడు గొడవ చేయలేదు. అమరావతి ప్రజలు గొడవ చేయలేదు. ఇతర జిల్లాకి పరిశ్రమలు వెళ్తుంటే స్వాగతించారు. కానీ 2019 ఎన్నికల్లో ఒక్క అవకాశం మన మాయమాటలు పడి అందరూ మోసపోయారు. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొదటి నిర్ణయం విధ్వంసం. అది ప్రజావేదిక కూల్చడం. మా ప్రజావేదిక అనేది మాడ్యులర్, వేరే దిక్కడికి అది తీసుకెళ్ళచ్చు. ఒక 50 లక్షలు అవుతుంది అంటే ఫౌండేషన్ అది, బట్ స్ట్రక్చర్ మొత్తం వేరే దగ్గర తీసుకెళ్ళచ్చు. కానీ కావాలని రాత్రి వచ్చి బుల్డోజర్లు, జేసీబీలు పెట్టి ధ్వంసం చేశారు. ఆ రోజే అర్థమైంది పోలవరం నాశనం అవుతుందని. ఆ రోజే నాకు అర్థమైంది అమరావతి కూడా నాశనం అవుతుందని. నేను బాబు గారికి చెప్పా, నువ్వు ఇట్లానంటావులే అన్నాడు. కరెక్ట్గా 3 నెలల తర్వాత 3 ముక్కలు ఆటలు ఆడతాం మొదలుపెట్టారు. అది 3వ రాజధాని. ఏమ్మా, ఎవరైనా ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకుంటారా తల్లి? జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుని 3 రాజధానులు ప్రకటించారు. కర్నూలులో ఒక్క ఇటుకెళ్ళి ఎత్తలేదు, ఒక్క ఇటుకెల. కనీసం హైకోర్టు పెట్టేదానికి మన భూసేకరణ కూడా చేయాల. అమరావతి సర్వనాశనం చేశారు. విశాఖపట్నంలో ఒక వ్యక్తి ఉండేదానికి 500 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు. ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం మీరు ఎన్వైరన్మెంటల్ నిబంధనలు ఉల్లంఘించారని 3 ఆప్షన్లు ఇచ్చారు. ఒకటే, అదనంగా పన్ను స్పెషల్ ట్యాక్స్ 200 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కట్టాలంట. లేదంటే మొత్తం తొలగించాలంట. 3వ ఆప్షన్ సగం తీసేయాలంట. అంటే ఒక్క వ్యక్తి ఉండేదానికి 500 కోట్లు కట్టేదాన్ని ఖర్చు పెట్టారు, 200 కోట్లు పెనాల్టీలు, అంటే 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. విశాఖపట్నానికి ఒక్క కంపెనీ తీసుకురా. ఇట్లా అడుగడుగున ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అభివృద్ధి. యంగ్ టాలెంటెడ్ హీరో నవదీప్ హీరోగా, పంకూరి గిద్వాని హీరోయిన్ గా, అవనింద్ర డైరెక్టర్ గా సిస్పేస్ నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న లవ్ మౌలి చిత్ర ప్రమోషన్ లో భాగంగా మంగళవారం శరత్ థియేటర్ లో చిత్ర ట్రైలర్ లాంచ్ చేశారు. నాకు బ్రేక్ ఇచ్చే సినిమా లవ్ మౌలి ఏప్రిల్ 19న విడుదల. హీరో నవదీప్. యంగ్ టాలెంట్ హీరో నవదీప్ హీరోగా, పంకూరి గిద్వాని హీరోయిన్ గా, అవనింద్ర డైరెక్టర్ గా
సిస్పెస్, నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న లవ్ మౌలి చిత్ర ప్రమోషన్లో భాగంగా మంగళవారం ద్వారకా నగర్లో గల శరత్ థియేటర్లో చిత్ర ట్రైలర్ లాంచ్ చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. హీరో నవదీప్ మాట్లాడుతూ తాను విశాఖ రావడం ఆనందంగా ఉందని అన్నారు. ఇక్కడ ఎన్నో చిత్రాల్లో షూటింగ్ లో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. ఉగాది రోజున విశాఖ బీచ్ లో గడిపాను. ఇందులో నటించిన భావన విశాఖ అమ్మాయి అన్నారు. తాను ఎంతో ఇష్టంతో చేసిన సినిమా మేఘాలయలో 70 రోజుల పాటు కష్టపడి షూటింగ్ జరుపుకుంది అన్నారు. భావనకి తెలుగులో ఇదే తొలి సినిమా అని తెలిపారు. కళకళలాడుతుంది. బీచ్ రోడ్ దగ్గర ఉన్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అయితే రావడానికి కారణం లవ్ మౌలి అనే ఒక ఫ్యాంటసీ లవ్ స్టోరీ చేసాం మేమందరం కలిసి, పంకురి అండ్ భావన కూడా కలిసి. భావన వచ్చి మీ వైజాగ్ అమ్మాయి. సో ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నాం సినిమా మీద. చాలా ప్రేమతో, చాలా కష్టపడి, అందరిలాగే చాలా కష్టపడి ప్రేమతో ఇష్టంతో చేసిన సినిమా. సో ఈరోజు పొద్దున హైదరాబాద్లో ట్రైలర్ రిలీజ్ చేసాం. రెస్పాన్స్ ట్రెమెండస్గా ఉంది. సరే, చాలా రోజుల తర్వాత సోలో హీరోగా ఒక మంచి ప్రేమ కథ పాయింట్తో ఒక బ్యూటిఫుల్ సినిమా తీసాం. ఎప్పుడు ఎవరు చేయనట్టుగా మేఘాలయలో ఒక 70 రోజులు షూటింగ్ చేసి చాలా కష్టమైన వాతావరణంలో చాలా ఇష్టపడి చేసిన సినిమా ఇది. సో దీని ట్రైలర్కే చాలా రెస్పాన్స్ వచ్చింది. చాలా లెందీ ట్రైలర్, అంటే సినిమా కథ మొత్తం చెప్పే ట్రైలర్ ఇది. సో పొద్దున హైదరాబాద్లో రిలీజ్ చేసి ఈరోజు సాయంత్రం వైజాగ్ వచ్చాను. సో ఇంకా దీని తర్వాత ఇంకో 2-3 ప్లేసులు కూడా వెళ్తున్నాం ఆంధ్రాలో. సో వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. డెఫినెట్గా అండి, ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు ఒక లెక్క అయితే ఈ ఒక సినిమా ఇంకొక లెక్క. అంటే పాయింట్ అలాంటిదండి. అంటే మనకి రియల్ లైఫ్లో ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కాకుండా మిగతా ఏ అనుబంధం అయినా నువ్వు నాకు కావాల్సినట్టుగా ఉండట్లేదనో, లేదా నువ్వు నా కోసం మారాలనో ఒక కండిషన్ పెట్టినప్పుడు ఒక డిస్ప్యూట్ వస్తుంది మనకి. అంటే అక్క తమ్ముళ్ళు కానీ, పేరెంట్స్ కానీ, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, మొగుడు పిల్లలు ఎవరైనా నాకు నచ్చినట్టుగా నువ్వు ఉండట్లేదు, నా గురించి నువ్వు మారాలి అంటే దేర్ ద డిస్ప్యూట్ స్టార్ట్స్. సో చాలామందికి, అంటే మనం జీవితంలో చాలామందికి అన్ని రిలేషన్స్లో ప్రాబ్లం వచ్చేది ఎక్కడంటే నా కోసం నువ్వు మారాలి అని చెప్పినప్పుడు. సో ఆ పాయింట్ని అడ్రస్ చేసాం సినిమాలో. అండ్ చాలా బ్యూటిఫుల్గా తీశారు. అవనీంద్ర మా డైరెక్టర్, ఇంత మునుపు విజేంద్ర ప్రసాద్ గారి టీంలో రైటర్ అనమాట ఆయన. ఇంత మునుపు బాహుబలి కూడా వర్క్ చేశారు. సో ఆయనే కెమెరామ్యాన్గా చేశారు, ఆయనే డైరెక్షన్ చేశారు. అండ్ చాలా బ్యూటిఫుల్గా తీశారు సినిమా. సో డెఫినెట్గా మీరు అడిగినట్టు నా కెరీర్లో డెఫినెట్గా 2.0 అయ్యే సినిమా ఇది. న్యూసెన్స్ 2 ఉందండి, మేము ఇంకా షూట్ చేయాలి అది. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు మొన్న మళ్ళీ ఇంకో షెడ్యూల్ చేద్దాము, దాన్ని బ్యాలెన్స్ చేద్దామన్నారు. సో ఐఎమ్ వెయిటింగ్. థ్యాంక్ యూ. మొత్తం లవ్ స్టోరీ అండి. అంటే ప్రేమ గురించి కథ, ప్రేమ మీద కథ. చాలా కథలు చూసాం మనం, ప్రేమ కథలు. కొత్తగా మీరేంటి చెప్పేదని అడగచ్చు మీరు. కానీ ఏంటంటే ప్రేమ కథల్లో మామూలుగా ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యలో వాళ్ళకి ఏం జరిగిందనో, లేదంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, ఆ పర్టికులర్ అంటే ఆ కథలో ఉన్న ఆ క్యారెక్టర్స్. పవన్ కళ్యాణ్ మొగాడు అయితే తనతో డైరెక్ట్ గా మాట్లాడాలని ముద్రగడ పద్మనాభం సవాల్ చేశారు. పవన్ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా కావాలనుకోవడం తప్పు అని అన్నారు. పవన్ మగాడైతే నాతో డైరెక్ట్గా మాట్లాడాలి. ముద్రగడ. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మగాడైతే తనతో డైరెక్ట్గా మాట్లాడాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరారు. పవన్ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే కావాలనుకోవడం తప్పు. ఆ రాష్ట్రం వేరు, ఈ రాష్ట్రం వేరు. ఆయన పౌరుషం, కోపం, పట్టుదల ఏమయ్యాయి? అవమానించిన వారి ఇంటికి వెళ్ళి భోజనం ఎలా చేస్తారు అని ముద్రగడ ఫైర్ అయ్యారు. అలాగే సినిమా యాక్టర్గా ఉన్నారండి. వారికి షూటింగ్లో వెళ్ళటం కోసం ఎమ్మెల్యే పదవి కావాలటండి. అయ్యా, ఎక్కడో హైదరాబాద్ వచ్చి పిఠాపురంలో ఎమ్మెల్యే కావాలటండి. ఎంతవరకు శోభం ఆలోచించండి. వారు సొంత పుట్టింది అక్కడ హైదరాబాద్లో, ఇక్కడ ఆ రాష్ట్రం వేరు, మన రాష్ట్రం వేరండి. ఇక్కడ ఎమ్మెల్యే పదవి కావాలటండి. ఎంతవరకు శోభం ఆలోచించండి. అయ్యా, ఈ పక్క కానిసి మనిషి మీద నిలబడ్డారంటే అర్థం ఉందండి. అయ్యా, దారుణంగా అయ్యా, ముఖ్యమంత్రి గారు కూడా ఈ భాష ఇంకా దారుణం అండి. అయ్యా, ఏదో పీక్ మీ కాలేజ్ మట్టి దుక్కేస్తాడట. ఏంటి దుక్కేది? దారంటి పోయి మనిషిని ఆనందం చూద్దాం, ఇంకో పని మనిషిని ఆనందం చూద్దాం, కాలేజ్ చేసేస్తారు సార్. ముఖ్యమంత్రి గారు ఆ విధంగా భాష, దారుణమైన భాష తాడేపల్లి మీటింగ్లో అయ్యా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు కొంచెం ఏదో వద్దన్నా కూడా రెచ్చిపోతా మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, ఒక విషయం అడుగుతాను సార్ ఆయన్ని, పవన్ కళ్యాణ్ గారిని. ఈ పౌరుషం, ఈ కోపం, ఈ పట్టుదల ఆ రోజు హైదరాబాద్లో మీకు అవమానం జరిగినప్పుడు ఏమైపోయాయి?
ఆ రోజు హైదరాబాద్లో వీరికి ఘోరాతి ఘోరంగా అవమానం జరిగినప్పుడు ఈ పౌరుషం, ఈ పట్టుదల, ఈ ఆవేశం ఎక్కడ పోయారు అడుగుతా ఉన్నాను. అవమానం చేసిన ఇంటికి వెళ్ళి కొంతకాలం కొన్ని సంవత్సరాలకి మళ్ళీ టిఫిన్ తింటామా? ఎంత దారుణం సార్! అటువంటి అవమానం బహుశా సామాన్యులు కూడా జరిగి ఉండదండి. అటువంటి అవమానం జరిగినప్పుడు ఏమి మాట్లాడలేదు ఆ పెద్ద మనిషి. ఈ రోజు వచ్చేసేసి హైదరాబాద్ కాకుండా మనూరు వచ్చేసేసి ఉన్నది ఒకటి లేదు 10 మాటలు చెప్పేసి ఆవేశం పడిపోతూ ఆయాస పడిపోతూ మాట్లాడుతూ ఉన్నాను. నేను మాట్లాడుతుంటే సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ వేసే ఒక అజయ్ ఉన్నాడు, ఆయనతో తిట్టుతున్నాడు సార్ నన్ను. పందనో కుక్కనో ఏదో తిట్టుతున్నాడు సార్. నేను 2-3 సార్లు చెప్పాను, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడెక్కడో తెర వెనకాల నుండి మాట్లాడడం కాదు, ప్రెస్ మీట్ పెట్టి నన్ను తిట్టండి, నన్ను ప్రశ్నలు అడగండి, అన్నింటికి సమాధానం చెప్తాను. మరి నేను అడిగి ప్రశ్న మీరు సమాధానం చెప్పాలి. తెరచాటు ఉండి క్లబ్బులు నడుపులతో మీరు మాట్లాడించకండి, సినిమాలో చిన్న పాత్ర వేసేతో మాట్లాడించకండి. దమ్ము ధైర్యం ఉంటే మగవాడు అయితే ప్రెస్ మీట్ పెట్టండి, పెట్టి నన్ను తిట్టండి, నన్ను ప్రశ్నలు అడగండి, ఆ ప్రశ్న సమాధానం అన్నింటికి సమాధానం చెప్తాను. మళ్ళీ నేను అడిగే ప్రశ్న మీకు సమాధానం చెప్పాలా? అప్పుడు 2-3 సార్లు వారిని కోరానండి మీడియా ద్వారాని. స్పందన లేసారు కదా, బూతులు ఎక్కువ తిప్పుతుంటా ఉన్నారు. కాలవై చెప్పాలి తీర్పు. అయ్యా మన పిఠాపురం ఓటర్లు అమ్ముడైపోయే ఓటర్లుగా వారు ₹1,00,000 ఓటు చెప్పున కొనేస్తారు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. కోట్లాది రూపాయలు కుమ్మిడించేస్తాడైనా అని చెప్పి చెప్తూ ఉన్నారు. మనందరూ అమ్ముడైపోయే మనుషులాగా వారు మాట్లాడుతూ ఉన్నారండి. ఈరోజు అన్నానికి ఎవరికి లోటు లేదు, అంత అమ్ముడు బతుకు ఎవరికి లేదండి. అయ్యా ఎక్కడో ఇద్దరో ఉంటారు, ముసలుడు పాపం పేదవాళ్ళు ఉంటారు. అయ్యా రెండోదండి, అధికారం ఆ కూటమికి వచ్చేస్తే స్వచ్ఛమైన సారా అందిస్తారటండి. అయ్యా మంచి పథకాలు తీసుకొస్తాను, రోడ్డు వేయిస్తాను, ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాను, ఇల్లు కట్టిస్తాను, ఇంద్రభవనాలు కట్టిస్తాను, స్వచ్ఛమైన వాటర్ సప్లై చేస్తా అని కాకుండా స్వచ్ఛమైన లిక్కర్ సప్లై చేస్తారటండి. అంటే మనందరం తాగుబోతులు, మనందరూ డబ్బులు కమ్ముడైపోయే మనుషులుగా మన పిఠాపురం నియోజకవర్గ ప్రజల్ని ఆ రకంగా అవమానిస్తూ ఉన్నారు. గమనించిన సోదరులారా, నేను చెప్పక్కర్లేదు, మీకు అన్ని టీవీల ద్వారా మేము ఏదో కొత్త చూస్తామండి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ 100 కోట్ల రూపాయలు మద్యం పంపిణీకి సిద్ధం చేసినట్లు జనసేన నాయకుడు జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. 100 కోట్ల రూపాయల మద్యం పంపిణీకి సిద్ధం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ 100 కోట్ల రూపాయల మద్యం పంపిణీకి సిద్ధం చేసినట్లు జనసేన నాయకుడు జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా కడప నుంచి 40 బార్లను విశాఖ తరలించినట్లు వెల్లడించారు. మద్యం అమ్మకాల్లో 50,000 కోట్లకు పైగా తాడేపల్లి ప్యాలెస్కు చేరినట్లు ఆరోపించారు. ప్రభుత్వం నివేదిక సమర్పిస్తే ప్రభుత్వం దాన్ని జీవో చేయాలి, కేబినెట్ ఆమోదం పొందాలి. ఇవేవి జరగకుండా ఇబ్బడి ముబ్బడిగా రాయలసీమ చెందినటువంటి వాళ్ళు ఇక్కడ బార్లు పెట్టి విశాఖలో విష సంస్కృతిని తీసుకొచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎక్కడ పెడితే అక్కడ ప్రభుత్వ దుకాణాలు, మద్యం దుకాణాలు ఏవైతే పెట్టారో ఆ ప్రభుత్వ మద్యం దుకాణాల కోసం అద్దెకి తీసుకున్నటువంటి ఆ భవనాల్లో ₹1,00,000 అద్దె అయితే 2 లక్షల రూపాయలు దాన్ని అద్దెగా చూపించి నెలకి ₹1,00,000 అద్దె ఇవాళ డైరెక్ట్గా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి వాసుదేవరెడ్డి ఇవాళ నగదు రూపంలో ప్రతి నెల తీసుకుంటా ఉన్నాడు. అంటే మద్యపాన నిషేధం కాదు కదా, మద్యం ప్రభుత్వం అమ్ముతూ ఉంటూ ప్రభుత్వ భవనాలు అద్దెకి తీసుకుని అద్దెల్లో
సగం వాటా ప్రతి నెల కొన్ని వందల కోట్ల రూపాయలు ముడుపులు ఇవాళ ఈ వాసుదేవ్ రెడ్డి తీసుకుంటా ఉన్నాడు. ఈ వాసుదేవ్ రెడ్డి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ కానీ, ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్ కానీ ఈ జగన్మోహన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ 5 ఏళ్ళు వీళ్ళు అదే స్థానంలో ఉండడం అంటే దీన్ని బట్టి అర్థమవుతోంది భారతమ్మ నేతృత్వంలో మిథున్ రెడ్డి గారు ఏదైతే మొత్తం ఈ రాష్ట్రంలో మద్యం వ్యాపారాలు డిస్టరీస్ ఏవైతే చూస్తున్నారో ఆ ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి ఆ సంస్థకి ఈ వ్యవహారాలు చూడటానికి 6% కమిషన్ రోజుకి ఆయన ఒక్క ఆర్ఆర్ ఎంటర్ప్రైజ్ ఆదాయమే 50 లక్షల రూపాయలు. ఒక పెట్టికి 475 రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి ఏ రోజుకి ఆ రోజు ముడుపులు ఇవ్వాలి. అంటే సాక్షాత్తు ప్రతిరోజు తాడేపల్లి ప్యాలెస్ ఆదాయం 40 కోట్ల రూపాయల అక్షరాల, అంటే నెలకి 1200 కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్ ఆదాయం. అంటే ఏడాదికి 14,000 కోట్ల రూపాయలు ఓన్లీ మద్యం మీదే ఇవాళ తాడేపల్లి ప్యాలెస్ ఆదాయం. ఈ 5 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయలు పైగా మద్యం డబ్బులు అనధికారికంగా తాడేపల్లి ప్యాలెస్ చేరినాయి. దీనికి కీలక సూత్రధారులు ఇవాళ ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్ రెడ్డి, ఈ ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ పులివెందల రెడ్డి, ఈ మిథున్ రెడ్డి నేతృత్వంలోనే పూర్తిగా తాడేపల్లి ప్యాలెస్ యొక్క ముడుపులు ముడుతున్నాయి. 2019 ఎలక్షన్స్లో మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమైతే ఉందో మీరేం చెప్పారు? దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏర్లే పారుతున్నటువంటి మద్యం విషయం ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆ రోజు మరలా మీరు చెప్పినటువంటి వాగ్దానం, ఏ ఊర్లో అయితే బెల్ట్ షాపులు ఉన్నాయో ఆ ఊర్లో బెల్ట్ షాపులు పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పినటువంటి మీరు ఈరోజు విశాఖపట్నంలో పలు గ్రామాలలో, ఎందుకంటే పెద్దజాలారపేట కానీ, పెదవాల్తెర కానీ, రాసవారిపాలెం కానీ, నక్కవారిపాలెం కానీ, సీతంపేట కానీ, చిన్నవాల్తెర కానీ అనేకమైనటువంటి ప్రాంతాల్లో బెల్ట్ షాపులు ఏర్లే పారుతూ ఉన్నాయి. ఒక్కొక్క ఊర్లో 50 నుంచి 60 బెల్ట్ షాపులు ఉన్న విషయం మీకు తెలియదా అని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు బెల్ట్ షాపుల ద్వారా మరి మద్యాన్ని అమ్ముతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలని ఈరోజు మీరు వంచిస్తూ ఉన్నారు. ఇప్పుడు రానున్నటువంటి రోజుల్లోనే అధికార పార్టీకి సంబంధించినటువంటి జనసేన కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ ఎటువంటి అన్యాయాలు అక్రమాలు జరిగినా సరే చూస్తూ ఊరుకోదని మీ ద్వారా నేను అసమర్థత పాలనతో ఆరోగ్య రంగాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి జగన్ రెడ్డి అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య అన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేశాడని పేర్కొన్నారు. ఇబ్బంది పెడుతూ జే ట్యాక్సులతోటి జేబులు నింపుకుంటున్నారు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. దాదాపుగా ఒక నెల రోజుల నుండి ప్రతిరోజు కూడా 7 గంటల నుండి 8 గంటలు అప్రకటిత విద్యుత్ కోతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి. సామాన్య ప్రజలందరూ కూడా అప్రకటిత విద్యుత్ కోతలతోటి కంటి మీద కొనుక్కు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. వాటి గురించి ఏ రోజు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. కరెంటు సామర్థ్యాన్ని పెంచుకోలేదు, విద్యుత్ ప్రొడక్షన్ సామర్థ్యాన్ని పెంచుకోకపోగా పక్క రాష్ట్రాల కంటే ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కొని కమిషన్లు దండుకోవటంలో ముందు ఉన్నది ఈ ప్రభుత్వం. ఒక పక్కన అసలు విద్యుత్ వ్యవస్థని గాడిలో పెట్టినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. 2014 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే రోజుకి 22.5 మిలియన్ యూనిట్ల లోటుతోటి ఆ రోజు నవ్యాంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాలన మొదలుపెట్టారు. 2014లో 22.5 మిలియన్ యూనిట్లతోటి లోటుతోటి
చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మొదలు పెడితే 2014లో 9,529 మెగా యూనిట్ల సామర్థ్యం మాత్రమే ఉంది విద్యుత్ ఉత్పత్తికి. దాన్ని చంద్రబాబు నాయుడు గారు 2018 నాటికి దాదాపుగా 19,080 మెగావాట్లకు పెంచి 2019లో జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్తే, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కమిషన్ల కోసం విద్యుత్ ఉత్పత్తిని నాశనం చేసి దాదాపుగా అధిక ధరల వల్ల 20,000 కోట్ల విద్యుత్ కొనుగోలు కోసం డబ్బుల్ని వృధా చేయటం జరిగింది. అంతేకాకుండా పవర్ కార్పొరేషన్ ద్వారా 30,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. నేడు ప్రజలకి కరెంటు కోతలు, పరిశ్రమలకు కూడా పవర్ హాలిడే ప్రకటించడం జరిగింది. ఈ 70 సంవత్సరాల సమయంలో ఇప్పటి వరకు ఎవరు కూడా పరిశ్రమలకి పవర్ హాలిడేని ప్రకటించాల. చంద్రబాబు నాయుడు గారు 2014లో విద్యుత్ సామర్థ్యాన్ని పెంచుకొని లోటులో ఉన్నటువంటి కరెంటుని ఉత్పత్తిని పెంచి ఆ రోజున కరెంటు కొనే స్థాయి నుండి చంద్రబాబు నాయుడు గారు 2019కి కరెంటు ఇతర రాష్ట్రాలకు అమ్మే స్థాయి వరకు సామర్థ్యాన్ని పెంచుకొని ప్రతి పరిశ్రమకు కూడా నాణ్యమైనటువంటి కరెంట్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 30,000 కోట్ల రూపాయల పవర్ కార్పొరేషన్ ద్వారా అప్పులు చేయడమే కాకుండా 20,000 కోట్ల రూపాయల అధిక ధరలతోటి పక్క రాష్ట్రాల నుండి విద్యుత్తును కొనుగోలు చేయడం జరిగింది. పవర్ కార్పొరేషన్ చూస్తున్నటువంటి ఎనర్జీకి సంబంధించినటువంటి అధికారి విజయానందరెడ్డి కూడా మహారాష్ట్ర కంటే, కర్ణాటక కంటే, తమిళనాడు కంటే 2-3 రెట్లు అధిక ధరలతోటి ఈ ప్రభుత్వం కరెంటును కొంటుందని చెప్పేసి అనేక సార్లు చెప్పడం జరిగింది. ఈ రోజున పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించడం వల్ల పరిశ్రమలు కూడా అన్ని వినియోగదారులకు సంబంధించినటువంటి వస్తువుల ఉత్పత్తిని ఆపేయటం వల్ల ఒక పక్కన వాటి రేట్లు పెరగటం, పరిశ్రమలు మూతలు పట్టడం వల్ల ఉద్యోగాలు పోవటం, ఉపాధి కోల్పోవటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2014 నుండి 2018 వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి విద్యుత్ రంగ సంస్కరణలో భాగంగా మిగులు విద్యుత్తుని ఉత్పత్తి చేసి పక్క రాష్ట్రాలకి అమ్మడం, మన రాష్ట్రంలో కూడా అన్ని